హాయ్ అండి. వెల్కమ్ టు ఇట్స్ మై సరులాక్స్. ఈరోజు టేస్టీ పప్పు పాలకూర చేసుకుంటున్నాం అండి. రండి చూద్దాం. ఒక 100 గ్రాముల పప్పు తీసుకున్నాను, కందిపప్పు, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, పెద్దది ఒక టమాటా తీసుకున్నాను అండి. పాలకూర ఆల్రెడీ క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న పాలకూర కూడా వేసేసుకుందాం. పసుపు, కారం వేసేసి మనం కుక్కర్లో ఒక 5 విజిల్స్ రానిద్దామండి. చాలా టేస్టీగా ఉంటుందండి. టమాటా వేయడం వల్ల మంచి రుచి కూడా వస్తుంది. ఇప్పుడు పప్పులో కొంచెం పచ్చిమిర్చి తీసేసి బాగా మెదిపేసుకుందామండి. మెదిపేసుకొని తాలింపు పెట్టుకుందాం. తాలింపుకి కావాల్సినవి కూడా సరుకులు తీసుకుందాం. మినపప్పు, ఆవాలు, వెల్లుల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర, ఎండుమిర్చి తీసుకుని పక్కన పెట్టుకుందామండి. వెలిగించి ప్యాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. వెల్లుల్లిపాయలు వేసి వెల్లుల్లిపాయ కొంచెం కలర్ వచ్చాక అప్పుడు ఆవాలు వేసుకుందామండి. ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసేసుకుందామండి. వేసేసుకుని తాలింపు మగ్గాక మనం పప్పు తిరగమూత పెట్టేసుకుందాం. టేస్టీగా ఉంటుందండి. పాలకూర చాలా హెల్త్కి మంచిది కాబట్టి మీరు టేస్ట్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.